విజయ డైరీ పేరుతో నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు విజయ తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. విజయ డైరీ పేరుతో నకిలీ పాలను మార్కెట్లో అమ్ముతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొంతమంది ప్రైవేటు డైరీ వాళ్లు విజయ పేరుతో తెలంగాణ పాల ప్యాకెట్లను అమ్ముతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విజయ తెలంగాణ బ్రాండ్ లోగోను ఉపయోగించి పాల ఉత్పత్తులను అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డైరీల ద్వారా వాళ్ళు ఇక్కడ కనీసం తయారు చేసిన మన పాడి రైతాంగానికి సంబంధించిన పాలు కూడా క్రయ విక్రయాలు జరిపిన డైరెక్ట్గా జరిపిన ఒక అర్థం ఉంది. కానీ అట్లాంటివి కూడా ఏది చేయకుండా పూర్తిగా ప్రైవేట్ డైరీల ఆధ్వర్యంలో వీళ్ళ బ్రాండింగ్ని ఉపయోగించుకుంటూ, అసలు బ్రాండింగ్కి సంబంధించిన ఉపయోగించుకునే హక్కులే ఏ విధమైన జిల్లా యూనియన్ కూడా లేవు. అయినా కూడా సరే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా, అక్రమంగా, అనైతికంగా ఇప్పుడు చూడండి, సేమ్ లాఫింగ్ కౌ, మేము ఏ విధమైన హక్కులు ఇవ్వకపోయినా లాఫింగ్ కౌ సింబల్ని వాడుతూ ఉన్నారు, విజయ క్రౌన్ లోగోని వాడుతూ ఉన్నారు. వెనకాల మీరు ప్యాకెట్ని చూసినట్టయితే ఇక్కడ విజయ తెలంగాణ అయితే ఉండదు, ఇది ఉట్టి విజయ అని రాసుకుంటారు. వెనకాల మీరు ప్యాకెట్ని తిప్పి చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్డ్ బై అభయ ఆగ్రో ఫార్మ్స్, అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. మళ్ళీ ఇంకొక దగ్గర మ్యానుఫ్యాక్చర్డ్, అదే ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అర్వయస్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.